సో నేను రాజేశ్వరి వడ్లమాని అండ్ ఐఎమ్ హ్యావింగ్ 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ మై టీచింగ్. ఎల్కేజీ పిల్లలకి ఏబిసిడీల నుంచి ఇప్పుడు 20 అబో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం అనేసి చెప్తుంటాను. సో దట్ ఈస్ ఆల్సో అ టీచింగ్ కదండి. ఎస్. అండ్ ఇంపాక్ట్లో ఒక చిన్న ఇన్విటేషన్ వచ్చింది గంపా సార్ వైపు నుంచి లయన్స్ క్లబ్లో. ఏంటి ఇంపాక్ట్, వెళ్ళి చూద్దాంలే అనేసి వచ్చాను. వచ్చి అక్కడ చూసి ఆ క్రౌడ్ని, అక్కడ వచ్చే స్పీకర్లని చూసి బాగా ఇంప్రెస్ అయ్యి పోనీ కూర్చొని కాసేపు విందాంలే ఏం పోయింది అనేసి గంట కోసం అని వచ్చిన దాన్ని మొత్తం 3 రోజులు స్పెండ్ చేశాను. అండ్ నాకు లర్నింగ్ అన్నది ఒక ప్యాషన్ అండి. ఎక్కడికైనా వెళ్తే ప్రతి చోట ఒక ఆపర్చునిటీ ఉంటుంది. లేకపోతే ఎల్కేజీ టీచర్ నుంచి ఇవాళ ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పేదాకా వచ్చాను అంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై లర్నింగ్ ప్యాషన్, రైట్? ఓకే. సో ఇవాళ కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ మీ అందరితో కూడా ఏదో ఒకటి కొంచెం నేర్చుకోవచ్చు. బికాజ్ నేను టైం స్పెండ్ చేస్తున్నాను, టైం ఇన్వెస్ట్ చేస్తుంటే డెఫినెట్లీ ఐ విల్ గెట్ సంథింగ్ అనేసి. సో ఇక్కడ ఎంతమంది డిఫరెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్లో కూడా ఉన్నారు అంటే అపార్ట్ ఫ్రమ్ ఐబిఎన్ ఆర్ యూ అసోసియేటెడ్ విత్ ఎనీ అదర్ బిజినెస్ ప్లాట్ఫామ్స్? మీరు కూడా ఉన్నారు సార్, మీరు కూడా ఉన్నారు, రైట్? యా, గ్రేట్ గ్రేట్ సార్. సో బిజినెస్ కమ్యూనిటీస్ ఇది క్రియేట్ చేసింది ఎందుకంటే ఒకళ్ళతో ఒకళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి నెట్వర్కింగ్ పెంచుకోవాలి అనేసి, రైట్? ఇప్పుడు మీ ఫ్యామిలీలో లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర చాలామంది ఉంటారు. మీరు ఏదైనా మాట ఇంట్లో సీక్రెట్ లేదా ఏదైనా మాట ఉన్నదంటే అమ్మో వాళ్ళకి చెప్పద్దు, వాళ్ళకి చెప్తే వాళ్ళు బీబీసీ లాగా మొత్తం అంతా కూడా అందరికీ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తారు. సో వాళ్ళకి మాత్రం చెప్పొద్దు అనేసి ఉన్నారా మీ లైఫ్లోని, మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీలోని? ఎవరినైనా బీబీసీ అనేసి పేరు పెట్టారా లేదా? ఉంటారు కదా, రైట్? బట్ నాకు నా ఫ్యామిలీలో, నా ఫ్రెండ్స్లోని వాళ్ళు నన్ను గూగుల్ అని పిలుస్తారు. అంటే వాళ్ళకి ఏదైనా కావాలి అంటే రాజీని అడిగితే చెప్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఇన్ గూగుల్ ఇమీడియట్లీ వాళ్ళు నన్ను కాల్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు రత్న వచ్చారు కదా, రత్న షీఈ్ మై సిస్టర్, వాళ్ళ బాబు 3 సంవత్సరాలు. వాళ్ళకి ఏదైనా కావాలి అంటే నాకు తెలీదు నాను అంటే వెంటనే దొద్దెకి కాల్ చేయి, దొద్దే చెప్తుంది అనేసి. వాడికి ఆ కాన్ఫిడెన్స్ అనమాట, రైట్? అది ఎలా డెవలప్ అయింది? నెట్వర్కింగ్ కదా. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చాము, ఒక్కటి అనుకోండి, ఇవాళ మీకు ఇక్కడ నుంచి ఏ బిజినెస్ రాదు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బిజినెస్ ఫ్రమ్ హియర్. మీకు ఏమీ రాదు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు ఫోన్ నంబర్లు, నేమ్లు అన్నీ రాసుకున్నారు. మీటింగ్ అయిపోయాక ఈ డైరీ కాస్త ఎక్కడో ఉంటుంది. కానీ ఇప్పుడు వెడ్డింగ్స్ కార్డ్స్ కోసం అనేసి వచ్చారు కదా సార్, ఆయన షాప్లో ఎవరైనా వెడ్డింగ్ కోసం అనేసి, కార్డ్స్ కోసం అనేసి వస్తే అవునండి మీకు ఎప్పుడు ఏంటి హాల్ బుక్ చేసుకున్నారా అన్నీ అడుగుతారు. అన్నీ అడిగాక మాకు ఒక సూట్లు మంచి తెలిసిన ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మీకు మంచి సూట్లు మీకు ఇస్తారు. ఆయన నాకు మంచి ఫ్రెండ్, చాలా మంచి ఆయన షాప్ ఉన్నది, వెరైటీస్ ఉంటుంది, ఇక్కడ ఇవ్వండి. టెంట్ హౌస్ సార్, ఓకే, మీకు కావాల్సిన టెంట్ హౌస్లు ఉన్నాయి. ఓకే మేడం, మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా మా దగ్గర ఉన్నారు. మేకప్ ఆర్టిస్ట్ మనకు ఉన్నది, ఒక 5గురికి ఇవ్వండి. డెఫినెట్గా ఆ నంబర్ మీరంతా కూడా సేవ్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళాక మీకు బిజినెస్ వస్తుంది, ఎందుకంటే ఆయన ఇస్తున్నారు, రైట్? సో నెక్స్ట్ టైం ఏదైనా మీకు మీ నాలెడ్జ్లో ఏదైనా ఉన్నదంటే ఆటోమేటిక్గా ఆయనకి ఇస్తారు. సో ఒక్కరికి ఇచ్చేయడం వల్ల 5గురికి, ఓకేనా? సో ఎప్పుడూ కూడా మన మనుషులు మనం స్వార్థంగా ఉండాలి, మన కోసమని మనం చూసుకోవాలి. కానీ
ఫస్ట్ యూ స్టార్ట్ గివింగ్. అది హ్యాబిట్ అయిందంటే ఆటోమేటిక్గా వస్తుంది. తిన్న వాళ్ళకి ఆకలేస్తుందిట. అండ్ ఎవరికైతే తిండి మీద రుచి ఉన్నారు అంటే ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు చాలా బాగా వండుతారు కూడా. సో ఇది బిజినెస్ అన్నది ఒక ప్యాషన్ అండి. ఏమీ దొరకలేదు, డబ్బు సంపాదించడానికి ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసేమో అంటే ఇప్పుడు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, సర్దేమో 150 కోట్లు, 300 క్లయింట్స్. క్లయింట్ ఎలాగ వస్తారు? 70 లక్షలు. ఇక్కడ మనం 10 మంది కలిస్తే మన శాలరీ ఎంతో అంత ట్యాక్సీ కడతారు ఆయన, రైట్? మన ఒక చిన్న జోక్ వచ్చింది వాట్సాప్లోని. నార్మల్గా బయట కంట్రీస్లోని లేడీస్ ఎంత తింటారో ఇండియన్ ఉమెన్ అంత టేస్ట్ చేయడానికే తింటారట. ఓకే, సో మనం ఎంతమంది, మన 10 మంది సంపాదించేది ఆయన ఓన్లీ ట్యాక్సే ఇస్తున్నారు. ఎందుకు అలాగా? అంతమంది క్లయింట్స్ ఎలాగొచ్చారు? క్లయింట్ సాటిస్ఫాక్షన్, రైట్? అంటే మనం ఒక్కసారి వెళ్ళాము అంటే మన ప్రోడక్ట్స్ ఎలాగంటే ఒకసారి అమ్మేసాము, ఇంకా నెక్స్ట్ టైము వాళ్ళకి మనకి సంబంధం లేదు అనేసి కాదండి. ఇక్కడ ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఇది కంగన్ ఇప్పుడు తీసుకున్నా కూడా కంగన్ ఎలా నడుస్తుంది ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? 3 లక్షల మిషన్ మజాక్ కాదు. ఓకే, ఐఫోన్ కొనుక్కున్నప్పుడు యాపిల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా క్లయింట్తోని రెగ్యులర్గా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి. కాంటాక్ట్లో ఉండి క్లయింట్ సర్వీసెస్ ఇస్తే అంత కాస్ట్లీది అయినా కూడా వాళ్ళు కొనుక్కుంటారు. లేకపోతే ఎందుకు కొనుక్కున్నాం అబ్బా 3 లక్షలు ఇచ్చి అనేసి అయిపోతుంది. సో క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనం క్లయింట్స్ని హ్యాపీగా ఉంచితేనే మనకి రిఫరెన్స్లు వస్తాయి. ఒక హ్యాపీ క్లయింట్ ఉన్నారంటే, అందుకని షాప్స్లో చూస్తే చూడండి ఒక కొటేషన్ ఉంటుంది, ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ అవర్ సర్వీసెస్ టెల్ ఎవ్రీవన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్ ప్లీజ్ టెల్ అస్. కానీ మనం అలా చెయ్యం. కంప్లైంట్లు ఉన్నాయంటే అందరికీ చెప్తాం ఈ సర్వీస్ బాగుండదు, వాడు బాగోదు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు అనేసి. కానీ ఏదైనా బాగుందంటే అబ్బా చాలా బాగుందండి అనేసి మనం వెళ్ళి ఎవరికైనా అప్రిషియేట్ చేస్తామా? లేదు. కానీ మనం అప్రిషియేట్ చేయాలండి. సో బిజినెస్లో ఉన్నాము అంటే క్లయింట్స్ మనం పెంచుకోవాలి అంటే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు అంటే మనకి సోషల్ మీడియా అన్నది ఉండేది కాదు. సార్ ఎల్ఐసి, ఓకే, ఎల్ఐసి వాళ్ళు ఎదుర్కొండా నుంచి వస్తున్నారు అంటే పక్క నుంచి వెళ్ళిపోయేవారు. ఎందుకు? అవేర్నెస్ ఉండేది కాదు. ఈయన ఎల్ఐసి అయినా ఈయన కనిపించారంటే పాలసీలు అడుగుతారని. కానీ ఎవరి కోసం? ఇప్పుడు హెయిర్ కట్ కోసం అనేసి వెళ్తున్నాము, ఆయన హెయిర్ కట్ అయినా నా హెయిర్ కట్ చేస్తే ఆయనకి డబ్బులు వస్తాయి అందుకని షాప్ పెట్టుకొని కూర్చున్నారు అనేసి ఎవరైనా అంటారా? కానీ ఆ పేరు ఎల్ఐసి వాళ్ళకే వచ్చింది. వాళ్ళ బిజినెస్ కోసం అనేసి వాళ్ళు అడుగుతారు మాతో పాలసీలు అని. ఇప్పుడు ఇవాళ మనం ఎంత కంఫర్ట్ జోన్లో వచ్చామంటే వండుకోవాలని ఇష్టం లేకపోయినా కూడా జొమాటోలో కాల్ చేస్తాము. బయట 350 రూపాయలు ఏదైనా మనకి అది ఐటమ్ అయిందంటే జొమాటో వాడు తెచ్చుకొచ్చి మనకి ఇంట్లోకి ఇచ్చేసరికి 450 రూపాయలు, 100 రూపాయలు మనం ఎక్స్ట్రా పే చేస్తున్నాము. సో అలాగ పే చేసేదానికి మనం ఆలోచించాము. ఓకే, ఎందుకంటే మనకి కంఫర్ట్ కావాలి. బట్ అ పర్సన్ హూ ఈస్ థింకింగ్ అబౌట్ యూ, యువర్ ఫ్యామిలీ, వాళ్ళని మనం వాళ్ళు అటు నుంచి వస్తున్నారంటే బాబోయ్ మళ్ళీ ఎక్కడ మన ఆపుతారు అనేసి మనం తప్పించుకుంటాం. ఫోన్ పొరపాటున ఏదైనా ఫోన్ చేస్తే ఈయన ఎక్కడ పాలసీ అడుగుతారో వద్దులే, ఫోన్ సైలెంట్లో పెట్టిద్దాం, బ్లాక్ లిస్ట్లో పెట్టిద్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం వలన జనాలందరికీ కూడా అవేర్నెస్ అన్నది చాలా ఎక్కువ అయింది. ఓకే, సో ఏదైతే మనం యాక్టివిటీస్ చేస్తున్నామో మన యాక్టివిటీయే కాదు పక్క వాళ్ళ యాక్టివిటీ కూడా స్టేటస్లో పెట్టుకోండి. 2 గంటలకి మన స్టేటస్ చేంజ్ అయిపోవాలి. పెడుతున్నామంటే ఒకేసారి మార్నింగ్ పెట్టడం కాదు, ఎవ్రీ 2 అవర్స్కి మన స్టేటస్ చేంజ్ అవ్వాలి. అండ్ జనాలు రెడీగా ఉండాలన్నమాట. అయిందా మనది స్టేటస్ చేంజ్ చేసామనేసి నోటిఫికేషన్ వచ్చింది అంటే ఓపెన్ చేసి చూడాలి ఏముంటుందా అనేసి, అంత ఎక్సైటెడ్గా ఉండాలి. సో దానితో ఏంటంటే మనం ఎప్పుడూ కూడా పబ్లిక్లో ఉంటామండి.
రైట్. అండ్ సర్వీస్ సెక్యూరిటీ అయిపోయింది, సోషల్ ఇది. మీ ప్రోడక్ట్కి మీరే బ్రాండ్ అంబాసిడర్. అంతకుముందు దాకా మనం అమితాబ్ బచ్చన్ని, షారూఖ్ ఖాన్ని, సచిన్ తెండూల్కర్ని తీసుకొచ్చేవాళ్ళం ఏదైనా బ్రాండ్ చేయడానికి అనేసి. లలితా జ్యువెలర్స్, గుండు అంకల్, రైట్. అండ్ ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ అయిన అకూరి గ్రూప్ ఆయనది కూడా మొత్తం హోర్డింగ్స్ చాలా ఉన్నాయి. సో మొన్న నేను మా బాస్ ఒక మీటింగ్కి వెళ్తున్నాం, అయితే ఆయన చెప్తున్నారు ఈయన కూడా లలితా జ్యువెలర్స్నే ఫాలో అవుతున్నారు అనేసి. బట్ మా కంపెనీలో కూడా మాకు ఏంటంటే అదంటే మాకు ఈ వీడియోస్ అన్నీ వస్తుంటాయి, కానీ మా బాస్ ఒకటే అంటారు, క్లయింట్ మీకు బిజినెస్ ఇచ్చారంటే మిమ్మల్ని చూసి. సో యూ ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్. అందుకనేసి ఏదైనా మార్నింగ్ గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పాలన్నా, ఫెస్టివల్స్ ఏవైనా చెప్పాలన్నా కూడా మీరు మీ వీడియో తీసుకోండి. మీ వీడియో తీసి మీ క్లయింట్స్కి రీచ్ అయ్యేటట్టు చేయండి. సో దట్ ఏంటంటే మనకి తెలియని వాళ్ళకి కూడా ఒక ఫేస్ అన్నది గ్యాప్గా ఉంటుంది, ఆహా వీళ్ళే కదా అనేసి. సుమన్ టీవీకి నేను కూడా వెళ్తూ ఉంటాను ఇంటర్వ్యూస్కి. సో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అది ఎంత వైరల్ అయిందంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న అది ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు కావనండి, హెచ్డిఎఫ్సి వాళ్ళు కావనండి, ఐసిఐసిఐ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు మొత్తం నా స్టేటస్ పెట్టుకున్నారు. నాకు తెలీదు, నాకన్నా ముందు మా వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి ఏ రాజు ఇది నువ్వే కదా మేడం, ఇది మీరే కదా అనేసి వచ్చింది. సో ఒక్క ఆ వీడియోలోని ఆ క్లిప్పింగ్ ఎవరికి తీయాలన్నది కూడా నాకు తెలీదు, ఎవరు తీసారు అన్నది కూడా తెలియదు. మనం ఓవర్ నైట్ పాపులర్ అయ్యాం, రైట్. సో అలాగే ఇన్నోవేటివ్గా కొంచెం టైం స్పెండ్ చేయండి. ఏదైనా ప్రజెంటేషన్స్ మనకి మెయిన్ ఏంటంటే మాట్లాడాలంటే భయం. మన బిజినెస్ ఏంటి అన్నది మనం చెప్పడానికి ఆలోచిస్తాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మీరు మాట్లాడతారా? మాట్లాడతా. మీ బిజినెస్ కోసం చెప్పండి. వద్దులేండి బిజినెస్ కోసం వద్దు అంటే నేను బిజినెస్ తప్ప ఏదైనా మాట్లాడతాను అని అనుకున్నా, రైట్. కానీ మళ్ళీ వచ్చింది దేనికి? బిజినెస్ మీట్ కదా, అట్లీస్ట్ తెలియాలి కదా నేను ఏం చేస్తున్నాను అన్నది, రైట్. సో అందుకోసం అనేసి ఓకే నేను నా బిజినెస్ కోసం అనేసి కూడా నేను చెప్పాను. సో మేము చేసేది ఏంటంటే మనం బిజినెస్ కోసం అనేసి చెప్పము, మన ఫ్రెండ్స్కి చెప్పం, రిలేటివ్స్కి చెప్పం, ఎవరికి చెప్పం. చెప్పండి, వాళ్ళని అడగద్దు. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన ఎదుర్కొండానే ఇప్పుడు ఈయన వాళ్ళ కజిన్స్కి వాళ్ళకి ఎవరికి చెప్పలేదనుకోండి ఆయన కంగన్ చేస్తున్నారని, వాళ్ళ ఇంటి హౌస్ వార్మింగ్కి వెళ్ళి కంగన్ పెడితే అదే ఈ కంగన్ ఎక్కడి నుంచి తీసుకున్నావు అంటే నా దగ్గర కూడా ఉంది కదా నేను డిస్ట్రిబ్యూటర్ని కదా అంటే అవునా నాకు చెప్పలేదే నువ్వు. అప్పుడు వాళ్ళకి ఫీల్ అవుతుంది అయ్యో ఈయన చెప్పలేదు కదా అని. సో చెప్పండి, ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి మనం ఏం చేస్తున్నాం అన్నది, ఓకే. అండ్ బిజినెస్ ప్రమోషన్స్ బాగా చేసుకోవాలి, నెట్వర్కింగ్ చేసుకోవాలి. ఎక్కడైనా కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయంటే హ్యాపీగా నిల్చొని కాన్ఫిడెంట్గా మీ బిజినెస్ కోసం మీరు చెప్పుకోండి. అండ్ ఇంపాక్ట్లోని ఇప్పుడు అంటే మిగతా చోట కూడా ఉన్నాయి, నేను కాదని అనను. బట్ మిగతా చోట మీరు 5 digitsలో పే చేసి ఏదైనా లెర్న్ చేసుకుంటారు. అదే ఇంపాక్ట్లోని 3 digitsలో పే చేసి మీరు ఈ వీడియో మేకింగ్ అని, క్యాన్వా అని ఇలాంటివన్నీ కొన్ని సోషల్ నెట్వర్కింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఆల్వేస్ న్యూ టెక్నాలజీని ఇప్పుడు గంపా సార్ ఉన్నారు, గంపా సార్ ఇక్కడ నించొని ఆయన టెక్నాలజీ కోసం అనేసి మాట్లాడితే మనం అంతా కూడా ఫెయిల్ అయిపోతాం. ఆయన టెక్నాలజీ చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు. ఆ ఏజ్లో అవసరమా మనకి అనిపిస్తుంది, కానీ ఆయన ఎప్పటికప్పుడే అప్గ్రేడ్ అవుతున్నారు. ఐఫోన్ కూడా అంత ఫాస్ట్గా అప్గ్రేడ్ అవ్వదు, గంపా సార్ అయినంత, రైట్. సో దట్ ఈస్ ద సక్సెస్. అండ్ ఇష్టంగా చేస్తారు. కష్టం అనుకుంటే అన్నీ కష్టమే. కష్టం అంటే పక్క గలీలోకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసి ఫస్ట్ కష్టం అంటే ఇంట్లో వండుకోవడం అన్నదే కష్టం, లేకపోతే పక్క గలీలోనే ఉంది రెస్టారెంట్ అక్కడి నుంచి తెచ్చుకోవడమే కష్టం. అందుకనేసి డబ్బులు ఇచ్చి మనం ఆర్డర్స్ చేసుకొని తెప్పించుకుంటాం. కానీ అదే ఇష్టమైందంటే 25 మందికైనా కూడా గంటలో వండి పెడతాం మనం. ఎంతసేపట్లో అయితే మనం ఆర్డర్ ఇచ్చి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తామో అంత టైంలోని మనం వంట చేసి వచ్చు. సో ఆయన ఏ పనైనా చేస్తే ఇష్టంగా చేస్తారు. సో ఆ కష్టంని ఇష్టంలో చేంజ్ చేసుకోండి అండ్ డెఫినెట్లీ
బిజినెస్ ఆటోమేటిక్గా వస్తుంది, మనకి తెలియకుండానే వస్తుంది. అండ్ బిజినెస్లోని నేను కూడా బిజినెస్ ఫ్యామిలీ నుంచి, ఓకే. మా ఫాదర్ ఆయన డాక్టర్ అండ్ మాది ఆల్మోస్ట్ 42 ఇయర్స్ది ఓల్డ్ హోల్సేల్ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. మోర్ దెన్ 30 కంపెనీస్ది C&F ఏజెన్సీ ఉండేది మాకు. ఇంట్లో పొలాలు, ఆవులు, గేదెలు అన్నీ. సో డబ్బులు ఎక్కడి నుంచి అంటే బస్తాలతో నేను చూశాను. ఆ టైంలో నీ చెక్స్ను ఇవి ఉండేవి కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండేవి కాదు. సో లిటరలీ మేము బస్తాలతోని ఇంటికి డబ్బు నేను చూసాను. కానీ అది ఎందుకు చెప్తున్నానంటే, బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్లో వచ్చిన డబ్బులు మళ్ళీ బిజినెస్లోనే పెడుతుంటారు. మా నాన్న అంటే మా తాతగారు ఒక 15 ఎకరాల పొలం కొన్నారు, ఓకే. అండ్ ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. మా నాన్న ప్రతి సంవత్సరం కూడా 2-3 కంపెనీలు యాడ్ చేసుకుంటూ పోయారు, రైట్. ప్రతి సంవత్సరం కొత్తవి బళ్ళు కొనుక్కుంటూ పోయారు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేసరికి 0 ఇన్వెస్ట్మెంట్. అలాగనేసి మొత్తం జాయింట్ ఫ్యామిలీ మాది, 7 పిల్లలు. మేము మా బాబాయ్ వాళ్ళు మనంతా కలిపి అందరూ కూడా ఇప్పుడు ఎవరు కూడా బిజినెస్ చేయట్లేదు. తమ్ముడు ఒకడు CA, ఒకడేమో మా ఇంట్లోని మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తున్నాడు. అండ్ అమ్మాయిలు అందరూ కూడా మంచిగా చదువుకొని జాబ్స్, పెళ్ళిళ్ళు అయిపోయి అంతా కూడా. కానీ సేవింగ్ ఎప్పుడు కూడా చేసుకోలేదండి. బిజినెస్లోనే పెట్టుకున్నారు. సో సార్, సెకండ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవాలి కదా ఇన్వెస్ట్మెంట్ చేసి. అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ యువర్ బిజినెస్ ఇస్ దేర్, ఎస్, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ప్రాఫిట్స్ ఇన్ బిజినెస్ కదా, ఒక బిజినెస్ ఉంది కదా, రెండో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోనే కన్నా ఒక బిజినెస్ ఉంది కదా, సో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాము. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు దానికోసం పట్టించుకోకపోయినా కూడా బెంగలేదు. పోర్ట్ఫోలియో మేనేజర్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్ ఉంటారు. దే విల్ హెల్ప్ యూ టు ఇంక్రీజ్ యువర్ వెల్త్. సో వ్యాపారంలో వచ్చింది కొంత ఇన్వెస్ట్ చేయాలి, ఓకే అండి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ IBN and Ramesh Garu and Madhavi ma'am for giving me this opportunity. Thank you so much.